చూద్దామండి. ఈమెయిల్ ద్వారా బబిత రాస్తున్నారు. వధూవరులను ఇంట్లోకి తీసుకొచ్చేటప్పుడు వారి పేర్లను చెప్పమంటారు ఎందుకు? తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సభా సత్పురుష మధ్యే నామ ప్రకటనమాస్యావహే అని ఒక సూత్రం. సంప్రదాయంలో సదాచార పద్ధతులలో 48 సంస్కారాలు ఉంటాయి. ఈ 48 సంస్కారాలలో నామకరణం ఒక గొప్ప సంస్కారం. గర్భాధానము, సీమంతము, పుగుంసవనము, జాతకర్మ, నామకరణము ఈ 5వది. ఈ పేరు అంతకంటే ముందు లేదు. పుట్టిన తర్వాత 10 మంది కలిసి ఈ పేరుతో పిలుద్దాం అంటూ నిర్ణయం చేస్తారు. అలాంటి ఆ పేరును ఎవరికి వారు చెప్పుకోకూడదు. నన్ను నారాయణమూర్తి అంటారు అనే చెప్పాలి, కానీ నేను నారాయణమూర్తిని అని అనకూడదు. వివాహ సమయంలో ఎందుకలా అనకూడదు అంటే ఆ పేరు శరీరానికి సంబంధించింది, నాకు సంబంధించింది కాదు. నేను వేరు, శరీరం వేరు. నాకు పేరు లేదు, అది ఆత్మ సంబంధితం. శరీరానికి ఒక పేరు ఉంది, అది లోక సంబంధితం. ఇంత వేదాంత భావన తెలిసిన వారు కనుకనే మన పెద్దలు ఎవరికి వారు వారి పేరు చెప్పుకోకుండా వెంట ఒక విదూషకుడినో, స్నేహితుడినో, పరిచయం చేసే మధ్యవర్తినో వెంట పెట్టుకు వెళ్ళేవారు. అలా ఆ సంస్కారాన్ని, సంప్రదాయాన్ని పరిచయం చేసేందుకై వివాహం అయిన తర్వాత అమ్మాయి, అబ్బాయి ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని గృహప్రవేశం చేసే సమయంలో కుడికాలు లోన పెట్టి ఇంట్లో వచ్చేటటువంటి సందర్భంలో చుట్టుపక్కల ఉండేవారు, ముత్తైదువలు, బంధువులు వేడుకగా ఎవరొస్తున్నారో పేరు చెప్పి రావాలి అంటూ అంటారు. లోనికి ఎవరొచ్చినా కూడా పేరు చెప్పాలి. అలా పేరు చెప్పకుండా రావణాసుడు లోనికి వచ్చే ప్రయత్నం చేశాడు. సీతాదేవిని అపహరించేటటువంటి సమయంలో గగ్గోలు పుట్టింది. మనం రామచరితమానసులు చదువుకున్నాం. అలాగున ఇక్కడ కాకుండా లోనికి ఎవరు వస్తున్నారు వాళ్ళ పేరు చెప్పాలి. అప్పుడు ఆ అమ్మాయి ముసిముసి నవ్వులు నవ్వుతూ నేను మా వారు వచ్చావు అంటుంది. మీ వారంటే ఏ వారో, ఇతడే నా భర్త అంటూ ఖచ్చితంగా చెప్పగలగాలి. ఆ సమయంలో ఆ అమ్మాయి తనకంటే వయసులో పెద్దవాడు భర్త, కానీ అలా తనకంటే వయసులో పెద్దవారైనటువంటి వారి పేరును మనం ఉచ్చరించకూడదు, గౌరవవాచకంగా చెప్పాలి. అందుకని నేను ఫలానా వారి ఇంటి అబ్బాయి, పబ్బర్ల వారి అబ్బాయి కలిసి, పబ్బర్ల వారి ఇంటి వాడు బోల్డ్ మంది ఉంటారు అంటారు ఆడపక్కలంతా కూడా, అమ్మకలంతా కూడా. ఇలా ఒక వేళాకూలంగా వచ్చేటటువంటి ఈ సంప్రదాయంలో నామకరణంలో ఉండేటటువంటి ప్రాధాన్యతను తెలియజేసే నిమిత్తమే ఈ సంస్కారం. ఆ భర్త, ఈ భార్య, వధువు, వరుడు వారి ఇరువురి మధ్యన కూడా అన్యోన్య ప్రేమారాధులు పెంపొందింపజేసే నిమిత్తమే ఈ సంస్కారం. చక్కటి సలక్షణమైనటువంటి ఈ సంస్కారం పాటింపబడిన తరువాత ఇంకెప్పుడూ కూడా వాళ్ళిద్దరూ వాళ్ళ పేర్లతో పిలవకూడదు. ఒకనాటి కాలంలో ఒసేవ్ అని అనేవాడు భర్త ఇల్లాలని. ఈనాటి కాలంలో అలా అంటే ఆ అమ్మాయి అతన్ని ఒరే అంటుంది. ప్రమాదకరంగానే ఉంది. నిజానికి ఒసేవ్ అంటే అది శివ అన్న పదం. శివ 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 అంటే వసే 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 అని మారుతుంది. ఇంత అర్థం ఈ పదంలో ఉంది అంటారు సద్గురువులు శంకర భగవత్పాదుల వారు. సంప్రదాయాలు పాటిద్దాం, సనాతన ధర్మాన్ని పరిరక్షించుకుందాం. వధూవరుల వివాహ వేడుకలలో మాత్రమే పేరు చెప్పాలి. ఆ తర్వాత పొరపాటున కూడా పేరు చెప్పకుండా ఫలానా వాళ్ళ అమ్మాయి తల్లి అంటే రాము వాళ్ళ అమ్మ వచ్చిందా, రాము వాళ్ళ నాన్న ఏడి అని చెప్పాలి. రాము ఎవరు, వాళ్ళ అబ్బాయి, అలా చెప్పాలి. ఈ సంస్కారం చెప్పడం కోసమే వధూవరుల నామోచ్చారణ వివాహంలో వేడుక సంప్రదాయం.